అందుకని అంటూ ఉన్నాడు, ఈ ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దానితో తృప్తి పొందండి అంటూ ఉన్నాడు. మీకు దేవుడు ఏమైతే ఇచ్చి ఉన్నాడో దాంట్లో మీరు ఏమై ఉండాలి, తృప్తి పొందండి. ఈ లోకంలో ఉన్నది దాని గురించి వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళకి అది ఉంది నాకు ఇది ఉంది అనేది కాదు. నువ్వు అన్నిటికన్నా పరలోక సంబంధమైన ఐశ్వర్యం నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. దాన్ని నువ్వేం చేయాలంటే వృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి, అందులో నువ్వు వృద్ధి పొందాలి, అందులో నువ్వు నీ చింత ఉండాలి, అందులో నువ్వేం చేయాలంటే డెవలప్ చేయాలి, ఆయనలో నువ్వు ఎదగాలి. అంతే. అన్నిటికన్నా ఈ లోక సంబంధమైన దాంట్లో కాదు, పరలోక సంబంధమైన దాంట్లో నువ్వు ఎదిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అంతకంతకు నిన్ను బ్లెస్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని చెప్తున్నాడు కదా. ఆయన ఏం చేయడంట, ఏమాత్రము నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఏమాత్రం నిన్ను ఎడబాయిసే దేవుడు కాదు, నీకెప్పుడు సహాయకుడుగా ఉంటాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ బాధను తీసివే